Hello friends, welcome to Sanskrit VJP channel. If you are watching for the first time, subscribe my channel. స్టూడెంట్స్, త్రేతాయుగంలో ధర్మాన్ని స్థాపించేందుకు శ్రీ మహావిష్ణువు రాముడిగా అవతరించాడు. రావణుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకెళ్లిన తరువాత ఆమెను రక్షించేందుకు శ్రీరాముడు తన వానరసేనతో కలిసి సముద్ర తీరానికి చేరుకున్నాడు. అయితే లంకకు చేరాలంటే మధ్యలో విశాలమైన సముద్రం ఉంది. ఆ సముద్రాన్ని దాటడానికి ఒక అద్భుతమైన వారధిని నిర్మించాలని శ్రీరాముడు సంకల్పించాడు. శ్రీరాముడి ఆజ్ఞతో లక్షలాది వానరులు ఉత్సాహంగా పనిని ప్రారంభించారు. ఎవరు ఎక్కువ సేవ చేస్తారో అన్నట్టుగా ఒకరితో ఒకరు పోటీ పడుతూ పెద్ద పెద్ద కొండలను, మహావృక్షాలను పెకిలించి తమ భుజాలపై మోసుకొచ్చారు. కొంతమంది వానరులు పర్వత శిఖరాలనే ఎత్తుకొచ్చి ఆ సముద్రంలో పడవేస్తున్నారు. మరికొందరు భారీ చెట్లను మోస్తూ పరుగులు తీస్తున్నారు. వారందరి లక్ష్యం ఒక్కటే, శ్రీరాముని సేవ. స్టూడెంట్స్, వారధి నిర్మాణంలో నైపుణ్యం కలిగినటువంటి నీలుడు ప్రతి రాయిని ఎంతో జాగ్రత్తగా అమర్చుతున్నాడు. వానరులు తీసుకొని వచ్చినటువంటి బండరాళ్ళు, చెట్లు సరైన స్థానాల్లో ఉంచుతూ వారధిని నిర్మిస్తున్నాడు. అయితే ప్రకృతి మరో పరీక్షను ఎదురు చూపిస్తోంది. ఆ సముద్రంలో అలలు ఒక్కసారిగా ఉప్పొంగాయి. వానరులు ఎంతో కష్టపడి వేసిన రాళ్లను సముద్రం మళ్ళీ లోపలికి లాగేస్తుంది. అవి మింగేస్తున్నట్లుగా కనిపిస్తుంది. వానరుల శ్రమ అంతా వృధా అవుతున్నా వారి ఉత్సాహం మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. స్టూడెంట్స్, సుగ్రీవుని ఆజ్ఞను ఉల్లంఘించకూడదనే భయం, శ్రీరాముని పైన ఉన్నటువంటి అపారమైన భక్తి ఈ రెండు వానరులకు అపూర్వమైనటువంటి శక్తిని, ప్రేరణను కలిగించాయి. వారు ఆకలి, దాహం, అలసట అన్నీ మర్చిపోయారు. పగలు రాత్రి తేడా లేకుండా తమ హృదయంలో శ్రీరాముని పాదాలను ధ్యానిస్తూ సేవలో నిమగ్నమయ్యారు. స్టూడెంట్స్, ఒకరోజు శ్రీరాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు సముద్ర తీరంలో నిలబడి వారధి నిర్మాణాన్ని పరిశీలిస్తున్నారు. లక్షలాది వానరులు కష్టపడుతున్నప్పటికీ వారధి చాలా నెమ్మదిగా ముందుకు సాగుతుంది. దాన్ని చూసి శ్రీరాముడు కాసేపు మౌనంగా ఆలోచించాడు. ఇంత విశాలమైన సముద్రంపై వారధి నిర్మించడం ఎంత కష్టమో అని మనసులో అనుకున్నాడు. ఎందుకంటే ఆ సముద్రం 10 యోజనములు అనగా 72 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగినది. అలాగే 100 తాటి చెట్ల లోతు కలిగినటువంటిది ఆ సముద్రం. స్టూడెంట్స్, అదే సమయంలో సమీపంలో ఉన్నటువంటి ఒక చెట్టు కొమ్మపై కూర్చొని ఉన్నటువంటి ఒక చిన్న ఉడత ఈ దృశ్యాన్ని చూస్తున్నది. వానరులు ఎంత కష్టపడుతున్నారో అని గమనించింది. పక్షులు తమ ముక్కులతో చిన్న రాళ్లను తీసుకుని వస్తున్నాయి. చీమలు వరుసగా సముద్రం వైపు వెళ్తున్నాయి. ప్రతి జీవి తన శక్తికి తగ్గట్టు సేవ చేస్తుంది. అది చూసినటువంటి ఉడత మనసు మాత్రం చలించిపోయింది. ఆ సమయంలో ఉడత తన మనసులో ఇలా అనుకుంది, నేను చిన్నదాన్నని చేతులు ముడుచుకొని కూర్చుంటే నా జీవితం వ్యర్థం. నా వల్ల ఎంత చిన్న సహాయమైనా నేను శ్రీరాముని సేవలో చేయాలి అని గట్టిగా నిర్ణయించుకుంది. ఆ సమయంలో ఆ ఉడత శ్రీరామ శ్రీరామ అని నామస్మరణ చేస్తూ చెట్టు మీద నుండి కిందికి దిగింది. వేగంగా సముద్ర తీరానికి పరిగెత్తింది. స్టూడెంట్స్, సముద్ర తీరానికి చేరుకున్న ఆ చిన్న ఉడత ముందుగా సముద్ర జలములో స్నానమాచరించి తర్వాత ఒడ్డుకు వచ్చి ఆ మెత్తని ఇసుకలో తన శరీరాన్ని బొర్లించింది. ఇసుక రేణువులు దాని యొక్క ఒంటికి అంటుకున్నాయి. ఆ తర్వాత మళ్ళీ సముద్రం దగ్గరికి వెళ్ళి తన శరీరాన్ని దులిపింది. ఆ ఇసుక రేణువులు సముద్రంలో పడిపోయాయి. తన చిన్న ప్రయత్నం కూడా వారధి నిర్మాణానికి ఉపయోగపడుతుందని భావించి ఉడత ఆనందంతో మళ్ళీ అదే పనిని చేస్తూ పరుగులు తీసింది. స్టూడెంట్స్, ఒకవైపేమో వానరులు పర్వతాలంత పెద్ద రాళ్లను మోస్తుంటే మరోవైపు ఆ చిన్న ఉడత ఇసుక రేణువులను మోస్తుంది. పరిమాణంలో ఎంత తేడా ఉన్నా భక్తిలో మాత్రం ఎలాంటి తేడా కనిపించడం లేదు. ప్రతిసారి ఇసుకను సముద్రంలో వేస్తూ ఇది నా శ్రీరాముని సేవ అని హృదయపూర్వకంగా ఆనందించింది. నిజమైన సేవలో చిన్నది పెద్దది అనే భేదం ఉండదని ఆ ఉడత తన చేతులతో ప్రపంచానికి చూపించింది. ఆ సమయంలో ఆ చిన్న ఉడత వానరులతో పోటీ పడుతూ పరిగెడుతున్నది.
కొంత దూరంలో నిలబడి ఉన్న శ్రీరాముడు ఆ దృశ్యాన్ని గమనించాడు. ఆ చిన్న జీవి చేస్తున్న సేవను చూసి ఆయన హృదయం ఆనందంతో నిండిపోయింది. స్వల్ప శక్తి ఉన్నప్పటికీ తన శక్తి మేరకు భక్తితో సేవ చేస్తున్న ఉడతను చూసి శ్రీరాముడు చిరునవ్వు చిందించాడు. లక్ష్మణుడు, సుగ్రీవుడు ఆశ్చర్యంగా ఆ ఉడత వైపు చూశారు. అప్పుడు శ్రీరాముడు వారితో ఇలా అన్నాడు. అప్పుడు ఆ శ్రీరాముడు, ఓ లక్ష్మణ, ఓ సుగ్రీవా, ఒకవైపు ఈ మహాబలవంతులైన వానరులు నాకు సహాయం చేస్తున్నారు, మరోవైపు ఈ చిన్న ఉడత తనకు చేతనంత సేవ చేస్తుంది. వానరుల రుణాన్ని నేను ఎప్పుడో ఒకప్పుడు ఏదో రకంగా తీర్చగలను, కానీ ఈ ఉడత చేసిన సేవకు నేను 100 జన్మలెత్తినా దాని రుణాన్ని మాత్రం తీర్చలేను, ఎందుకంటే ఇది తన శక్తినంతా నా కోసం అర్పించింది అని ప్రేమతో అన్నాడు. ఆ తర్వాత ఆ ఉడతను నా దగ్గరికి తీసుకురండి అని సుగ్రీవుని ఆదేశించాడు. రాముని ఆదేశాన్ని విన్న సుగ్రీవుడు ఎంతో జాగ్రత్తగా ఆ చిన్న ఉడతను తన అరచేతిలో ఎత్తుకొని శ్రీరాముని వద్దకు తీసుకొచ్చాడు. శ్రీరాముని ఎదురుగా చూసిన ఆ ఉడత ఆనందంతో పొంగిపోయింది. ముందుగా ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ తర్వాత ఆయన పవిత్రమైన పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసింది. ఎంతటి మహాభాగ్యం నాకు లభించింది అని తనలో తాను భావించింది. సర్వలోకాలకు ప్రభువైన శ్రీరాముని దర్శించడం తన జన్మ ధన్యమైందని ఆ ఉడత ఆనంద భాష్పాలతో నిలబడింది. ఆ చిన్న ఉడతను చూస్తూ శ్రీరాముడు మనసులో ఇలా అనుకున్నాడు, ఇది సాధారణమైన ఉడత కాదు. ఇంతటి భక్తి, ఇంతటి సేవాభావం, ఇంతటి వినయం చిన్న జీవుల్లో అరుదుగా కనిపిస్తాయి అని భావించాడు. తండ్రి తన బిడ్డను ప్రేమగా హత్తుకున్నట్టుగా శ్రీరాముడు ఆ ఉడతను తన చేతిలోకి తీసుకున్నాడు. ఆప్యాయంగా దాని వీపును నిమిరాడు. ఆ దివ్య స్పర్శతో ఉడత ఆనందంలో మునిగిపోయింది. అప్పుడు ఆ శ్రీరాముడు ప్రేమతో ఇలా అన్నాడు, ఓ చిన్ని మిత్రమా, నీ సేవ నన్నెంతో సంతోషపరిచింది. నీ ఉపకారాన్ని నేనెన్నటికీ మర్చిపోలేను. నీకు కావలసిన వరం కోరు. అప్పుడు ఉడత వినయంతో నమస్కరిస్తూ ఇలా పలికింది, ఓ ప్రభు, మీ దర్శనమే నాకు గొప్ప వరం. అయితే మీరు నిజంగా నాపై సంతోషించి ఉంటే మీ అనుగ్రహానికి గుర్తుగా ఎప్పటికీ నిలిచిపోయే ఒక గుర్తును ప్రసాదించండి. ఆ మాటలు విన్న శ్రీరాముడు చిరునవ్వుతో ఉడతను ప్రేమగా చూశాడు. అప్పుడు ఆ శ్రీరాముడు అపారమైన ఆనందంతో చిరునవ్వు చిందించాడు. ప్రేమతో ఆ చిన్న ఉడతను తన అరచేతిలో తీసుకొని తన దివ్యమైన వేళ్లతో దాని వీపుపై మెల్లగా 3 అందమైన గీతలు గీశాడు. ఆ గీతలు దివ్య కాంతితో మెరిసిపోయాయి. అప్పుడు శ్రీరాముడు ఇలా అన్నాడు, ఓ చిన్న మిత్రమా, ఇవి నా ప్రేమకు, నా అనుగ్రహానికి శాశ్వత గుర్తులు. నీ వంశంలో పుట్టే ప్రతి ఉడత వీపుపై ఈ 3 గీతలు ఉంటాయి. ప్రపంచం వాటిని చూసి నీ భక్తిని, నీ సేవాభావాన్ని ఎప్పటికీ గుర్తుకుంచుకుంటుంది. శ్రీరాముని ఆశీర్వచనం విన్న ఆ ఉడత ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఆ చిన్ని ఉడత మళ్ళీ శ్రీరాముని పాదాలకు నమస్కరించింది. ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసి కృతజ్ఞతతో కన్నీళ్లు పెట్టుకుంది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత కూడా తిరిగి వెనక్కి చూసి మరోసారి నమస్కరించింది. ఆ దృశ్యాన్ని చూసిన వానరులందరి హృదయాలు భక్తితో నిండిపోయాయి. శ్రీరాముని దృష్టిలో సేవ పరిమాణం కాదు, సేవ వెనుక ఉన్న ప్రేమ, భక్తి ముఖ్యమని వారందరూ గ్రహించారు. స్టూడెంట్స్, వానరుల అపార శ్రమ, ఉడత వంటి చిన్న జీవుల నిస్వార్థ సేవ, శ్రీరాముని యొక్క అనుగ్రహం, మూడింటి ఫలితంగా మహత్తరమైన రామసేతు పూర్తయింది. ఆ విశాలమైన వారధి సముద్రాన్ని దాటి లంక వరకు విస్తరించింది. వేలాది వానరులు జై శ్రీరామ్ అంటూ ఆనంద నినాదాలు చేశారు. శ్రీరాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు, వానరసేన అంతా వారధిపై నడుచుకుంటూ లంక వైపు ప్రయాణం ప్రారంభించారు. స్టూడెంట్స్, లంకలో భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది. హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు మరియు వానర వీరులు అపార పరాక్రమాన్ని ప్రదర్శించారు. చివరికి ధర్మం, అధర్మం మీద జరిగిన మహాసంగ్రామంలో శ్రీరాముడు బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. ఆ దివ్యాస్త్రం రావణుడిని సంహరించింది. దేవతలు ఆకాశం నుండి పుష్ప వర్షం కురిపించారు. ధర్మం మరోసారి విజయం సాధించింది. రావణుని సంహరించిన తర్వాత శ్రీరాముడు సీతాదేవిని కలుసుకున్నాడు. ఎన్నో రోజుల విరహం తర్వాత జరిగిన ఆ కలయికను చూసి హనుమంతుడు, లక్ష్మణుడు, వానరశివ అందరూ ఆనందంతో పొంగిపోయారు. తన భక్తులను చూసి శ్రీరాముడు మిక్కిలి సంతోషించాడు. సీతాదేవి శ్రీరాముని దివ్య చరణాలకు నమస్కరించింది. ఆ క్షణం
భక్తి ప్రేమ ధర్మానికి ప్రతీకగా నిలిచింది. శ్రీరాముడు ధర్మాన్ని గౌరవిస్తూ విభీషణునికి లంకా రాజ్యాన్ని అప్పగించి పట్టాభిషేకం చేశాడు. ఆ తర్వాత సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు మరియు తన పరివారంతో కలిసి పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరాడు. ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ దేవతలందరూ శ్రీరామునికి నమస్కరించారు. అయోధ్య ప్రజలు తమ ప్రియమైన రాజును తిరిగి స్వాగతించేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. ముగింపు మరియు నీతి. ఈ ఉడత కథ మనకు ఒక గొప్ప జీవిత సత్యాన్ని నేర్పుతుంది. భగవంతుడు మన సంపదను, మన శక్తిని, మన స్థాయిని చూడడు. మన హృదయంలోని భక్తిని, మన సేవలోని నిస్వార్థాన్ని, మన ప్రయత్నంలోని నిజాయితీని మాత్రమే చూస్తాడు. వానరులు పర్వతాలను మోశారు, ఉడత ఇసుక రేణువులను మోసింది. కానీ శ్రీరాముని దృష్టిలో ఇద్దరి సేవ కూడా సమానమే. మనకు చేతనైనంత చిన్న సహాయం కూడా నిజమైన భక్తితో చేస్తే అది భగవంతునికి అత్యంత ప్రీతికరమైన సేవ అవుతుంది. కాబట్టి సేవలో చిన్నది లేదు, భక్తిలో పెద్దది లేదు. మనస్ఫూర్తిగా చేసిన ప్రతి మంచి పని భగవంతునికి చేరుస్తుంది.